సార్ నా పేరు బేబీ రాణి. మా గ్రామం గుంటూరుపల్లి, మండలం సంగెం, జిల్లా వరంగల్. నేను గత 26 సంవత్సరాల నుంచి స్పందన గ్రామైక్య సంఘానికి వీవోఏగా పనిచేస్తున్నాను సార్. 18వ తారీఖు 10వ నెల 2025న ప్రతిభా సంఘ సభ్యురాలు గీతాకి నాకు గొడవైంది. ఆ గొడవ ఎందుకొచ్చింది అంటే, నువ్వు లీడర్‌గా మారమని బైలా ప్రకారం, సెర్ప్ బైలా ప్రకారం గత కొద్ది కాలం క్రితం 10 సంవత్సరాలు చేశావు. ఇప్పుడు కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వాలి అని నేనంటే, నువ్వు కూడా మారు అని అన్నాను సార్. నేను మారడానికి లేదు, నువ్వు మారాలి. బైలా వచ్చింది ఏంటంటే ఆ సంఘ నాయకత్వ మార్పిడి గురించి వచ్చింది, కానీ ఇట్లా నాలాగా వీవో ఎంప్లాయీ గురించి రాలేదు అని నేను చెప్పిన తర్వాత ఆమెకి నాకు చిన్న చిన్నగా మాటలు పెద్దగా అయినాయి. ఆ రోజు ఏమందంటే, నీ సంగతే చూస్తాను ఇక చూడు అని చెప్పి నన్ను బెదిరింపు మాటలతోటి మా అత్తనేమో అన్నావంటే, ఏమనలేదు, మీ అత్త కూడా 30 సంవత్సరాల నుంచి అధ్యక్షురాలుగా ఉంది, తను కూడా తొలగాల్సి వస్తుందంటే, ఆహా నువ్వు మా అత్తను తీసేస్తావా, ఇక నీ అంతే చూస్తాను అని నన్ను బెదిరింపు మాటలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త దండా నరేష్, గీత నాపై కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు 3 రోజుల తర్వాత మమ్మల్ని పిలిపించి, ఏందమ్మా అంటే, వాళ్ళు ఏమని కేసు పెట్టారన్నది మాకు తెలియదు, కానీ ఏదో డబ్బులు దొంగతనం గ్రూపుల్లో నుంచి దుర్వినియోగం చేసామంట అంటే బుక్స్ తీసుకుపోయి చూపించడం జరిగింది సార్. మరి వాళ్ళు కేసు ఫైల్ చేశారో లేదో కూడా నాకు తెలియదు. మళ్ళీ వారం తర్వాత లాయర్ దగ్గర నుంచి లాయర్ దగ్గర నుంచి నాకు నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసుకి మేము రిప్లై ఇచ్చాము. రిప్లై ఇవ్వగానే ఇక ఎందుకో మరి కొద్ది కాలం ఎందుకో కామ్గున్నారు. ఈ లోపల సర్పంచ్ ఎన్నికలు మా గ్రామంలో జరగటం జరిగింది. ఇక తను ఉప సర్పంచ్గా పదవి పొందుకున్న కానుంచి ఇక నన్ను అనేక రకాల వేధింపులు, భార్యాభర్తలు, ఇక నాకు రక్షణ అనేది లేకుండానే ఎక్కడికి పోయినా కోవర్స్ వెనకమాల ఇలా నన్ను వేధించుకుంటూ తను ఉప సర్పంచ్గా అయ్యాడు. గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారికి ఏం చెప్పారో నాకైతే తెలియదు. వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలు కూడా సంఘాలలో లేరు, సర్పంచ్ గారి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా. ఇక ఆయన వెనుక పొలిటికల్ లీడర్స్ ఇంకా 3 ఉన్నారు. ఈ 5 వీళ్ళకు తోడుగా మా గ్రామ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కొంగరి సరోజన గారి భర్త కూడా మొన్న వార్డు మెంబర్గా కాంగ్రెస్ తరఫున గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి వాళ్ళంతా ఏం కుమ్మక్కయ్యారో నాకు తెలియదు. కార్యదర్శి కోట భవ్య గారు, కోశాధికారి భవానీ గారు యారం, ఈ అమ్మాయి వార్డు మెంబర్గా గెలిచి ఈ 3 నెలల నుంచి మళ్ళీ వీవోకి కూడా కోశాధికారిగా తన సీట్ను మాత్రం వదులుకోవట్లేదు. వీళ్ళ 3, ఈ 5, 8 మంది కలిసి కూడా సార్ నన్ను చాలా అంటే చాలా వేధింపులు గురి చేస్తూ పీడీడీఆర్డీఏ గారి దగ్గరకు పోవడం, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లెటర్ పెట్టించామని నన్ను అరాచ్మెంట్ అంటే అరాచ్మెంట్ కాదు సార్ చేస్తూ, బుక్స్ ఇస్తావా ఇవ్వవా, నా దగ్గర ఏం లేవు, ఏది కూడా అన్నీ మాకు ఒక వీవో బిల్డింగ్ ఉంది సార్, ఆ బిల్డింగ్లో ఉంటాయి. ఏం చేస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నిధుల దుర్వినియోగము అంటే, నిధుల దుర్వినియోగం అయినప్పుడు ఒక ఆడిటర్ని పిలిపించి లెక్కలు చేయించి ఒక జనరల్ బాడీ కానీ ఈసీ కానీ పెట్టి వాళ్ళు రుజువు చేయాలి. కానీ అధికారికంగా కాకుండా అనధికారికంగా మహిళా సంఘాలలో అనధికారికంగా మాట్లాడుతూ, మహిళా సంఘాలలో ఎక్కడా కూడా చూసినంత లెక్క రాష్ట్రంలో పురుషులు ఇట్లా ఇంత అరాచ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్, ఈ గుంటూరుపల్లిలో తప్పనిచ్చి. మొన్న ఈ మధ్య కాలంలో మాకు గణేష్ మహిళా సంఘం కార్యదర్శి కు సావిత్రి వైపు భద్రయ్య గారు కూడా జాయిన్ అయ్యి అనేకమైన దుష్ప్రచారాలు సార్. నేనేదో బాధతోటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏదైనా కానీ వీళ్ళు ఇట్లా అబండాలు మీదేస్తే సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంటే వాళ్ళ భార్యాభర్తలు సావమను, అది ఎందుకు బతుకుతుంది, వల్గర్ మాటలు సార్, టూ మచ్ మాటలై. ఇంకొక గోపాలమిత్ర అని ఉన్నాడు సార్, యారం భవానీ గారు హస్బెండ్, మా బావగారితోటే మీ మరదలు అట్లాంటిది ఇట్లాంటిది వెకిలి మాటలు, వెకిలి శాస్త్రాలు. ఆయన కూడా ఒక ఎంప్లాయీ కదా సార్. మా గ్రామంలో ఎన్నో గేదెలు ఉన్నాయి, నువ్వెంత సర్వీస్ ఇస్తున్నావు, నేనెంత సర్వీస్ ఇస్తున్నానో ఊర్లోకి వచ్చి జనాలను అడిగి తెలుసుకోవాలి. ఏ అధికారికంగా కాకుండా సార్, ఈ అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి 3 కూడా సార్ నిత్యం ఒక 10 days నుంచి అసలు
నన్ను ఎంత వేధిస్తున్నారంటే ఏం చే నిన్ను ఎవరో హోల్డ్లో పెట్టారు, పీడీ గారు తీసేయమన్నారు, వాళ్ళు తీసేయమన్నారు, ఈ లెటర్ వచ్చింది ఆ లెటర్ వచ్చిందని ఈ రాజకీయంగా ఉన్న పురుషులను వెంబడేసుకొని నన్ను హరాస్మెంట్ అంటే హరాస్మెంట్ కాదు సార్. మొన్న 1వ తారీఖు ఆదివారం నాడు గ్రామ పంచాయతీలో కూర్చొని రహస్యంగా 4 సంఘాల 5 సంఘాల అధ్యక్షులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి రహస్యంగా సంతకాలు తీసుకొని అదేమంటే అందరు సంతకాలు పెట్టారు. ఒక వివోఏని కానీ, ఒక వివో అధ్యక్ష కార్యదర్శులను కానీ, మళ్ళీ కొత్త బాడీని ఎంపిక చేసుకోవాలన్నా, ఒక వివోఏ మీద దుష్ప్రచారం చేయాలన్నా జనరల్ బాడీ పెట్టి అన్ని ఆడిటర్ తోటి ఆడిట్ చేయించి విషయాలన్నీ తెలుసుకోవాలి. కానీ ఏది కూడా లేకుండా, జనరల్ బాడీ లేకుండా కొత్తగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు సార్. దీనికి తగిన చర్య ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మాకు సంబంధించిన పై ఆఫీసర్లకు కూడా తెలియపరిచి వాళ్ళు మాకు సహకరించాలని కూడా నేను చెప్తున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, 26 సంవత్సరాల నుంచి లేని హరాస్మెంటు ఈ ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ గెలిచి ఎన్నికలు జరిగిన కానీ సార్ ఇంత హరాస్మెంట్ సార్. హరాస్మెంట్ అంటే హరాస్మెంట్. ఇంత హరాస్మెంట్ ఏ గ్రామంలో లేదు, ఏ మండలంలో లేదు, ఏ జిల్లాలో లేదు. మా వివోఏలు అందరూ కూడా వచ్చి సార్ 35 మంది వచ్చి బెస్ట్ వివో నీది మండలంలో, ఎప్పుడు కూడా జిల్లా తరపున సెర్ప్ ఆడిట్కి నువ్వే పోతావు, ఇంత బాగుంది అంటే వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీయడం, ఈ 35 మంది కూడా వివోఏలు ఒక్కొక్క గ్రామాలలో ఎట్లా పనిచేస్తారని బెదిరించడం, బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయినాయి సార్. నేను ఈ 5 సంవత్సరాలు కానీ, ఈ 4 సంవత్సరాలు కానీ ఈ వీరి పరిపాలనలో ఉండటం అంటే నాకు ప్రాణభయంగా ఉంది సార్. నేను వాస్తవంగా చెప్తున్నాను, నాకు నా కుటుంబానికి ప్రాణభయం సార్. ఈ కూసుభద్రయ్య అనే వ్యక్తి, నేను వాళ్ళ మిస్సెస్ సావిత్రి వీళ్ళు కలిసి 2014లో నాది ఎకరం భూమి అక్రమంగా చేశారు. చేస్తే నేనేం చేశాను, అప్పుడు దమయంతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి నా భూమి నేను చేసుకున్నాను సార్, అన్ని సాక్ష్యాలతోటి. అదొకటి మనసులో పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన శ్రీకాంత్ హెచ్జిఎస్వై లోను 5 సంఘాలకు ఇప్పించడం జరిగింది. అప్పుడు కూడా తను వెళ్ళి ఇదేదో ఎస్సీ ఎస్టీదని ఒకటి క్రియేట్ చేసి డిఆర్డిఏలో లెటర్ పెట్టి అప్పుడు కూడా నన్నిటినే వేధించాడు. ఈ ఎలక్షన్స్కి ముందే వీళ్ళకి ఫోన్ కాల్స్ చేసి ఇవి వెళ్ళిపోగానే వేరే వాళ్ళకి నేను మన ప్రభుత్వం రాగానే ఈమెను వెళ్ళగొట్టాల్సిందని అని కూడా శబ్దం చేయడం. అన్ని విషయాలు తెలుసుకొని కూడా మేము కాముకున్నాం సార్. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ గొడవలు సర్పంచ్ గారికి మాకు లేవు. కాకపోతే ఆయన అన్నాడని క్రియేట్ చేసి వినిపించింది కూడా ఉప సర్పంచ్ నరేషే సార్. మొత్తం మొన్న కూడా ఉప సర్పంచ్ గారిని అడిగినప్పుడు నాది కాదు, సర్పంచ్ శ్రీకాంత్ కూడా మిమ్మల్ని తీసేయాలని చేస్తున్నారని వాళ్ళ భార్య కూడా మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళ అమ్మ 27 సంవత్సరాల నుంచి అధ్యక్షురాలుగా ఉంటుంది సార్. సంఘం పుట్టిన కాడ నుంచి బైలా ప్రకారం 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండొద్దు. అదేమంటే మా అత్తని తీసేస్తే నిన్ను తీసేస్తా అని కోడలు అంటది, దండా గీత అత్త అంటది కదా, నువ్వు ఎట్లా పని చేస్తావో చూస్తా అంటది. ఇక్కడ ఈ కాలనీ సార్ కలిసిన వాళ్ళందరికీ తిరిగి బేబీ రాని ఇది తిన్నది, అది తిన్నది, ఆ డబ్బులు తిన్నది, ఈ డబ్బులు. ఇప్పుడు ఆడిట్స్ లో నువ్వు చేసినటువంటి నిధుల దుర్వినియోగం జరిగినట్టయితే అధికారులు మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సార్? నేను ఒకటి చెప్తున్నాను సార్, నాకు ఇచ్చేది 34 సంఘాలకు కలిపి 3000 శాలరీ ఇస్తారు. సెల్ఫ్ నుంచి ఒక 5000 వస్తుంది. మాకు అధ్యక్ష కార్యదర్శులు ఉంటారు సార్, వాళ్ళు లేకుండా మేము పనిచేయం. వివోకి గ్రామ సంఘానికి ఎవరి పీరియడ్లోనైనా కానీ వారి సంతకంతో వారే మనీ పట్టుకుంటారు. రసీదు కానీ ఓచర్ కానీ వాళ్ళదే సంతకాలు ఉంటాయి. అధికారులు చర్యలు తీసుకుంటారు అంటే అది వారిని అడగాలి సార్, అధ్యక్ష కార్యదర్శులను అడగాలి. నేను ఓన్లీ అకౌంటెంట్ని, మనీ నా చేతికి రాదు. ఎవరి పీరియడ్లో ఏమైనా లోపాలు జరిగితే ఆ బాధ్యత వాళ్ళు వహించాలి, నేను కాదు సార్ వహించేది. కానీ అక్రమంగా వాళ్ళే కలిసి కొత్త వివోఏని అంటే అనుభవం లేని వివోఏని నా ప్లేస్లో ఎవరి ద్వారా లెటర్ లేకుండా పీడీ గారి పేరు, ఏపీఎం గారి పేరు, సీసీ గారి పేరు, అందరి పేర్లు చెప్పుకుంటూ డిఆర్డిఏలో ఏపీడీ మేడం పేరు, అందరి పేర్లు చెప్పుకుంటూ మాకు లెటర్ పంపించారని ఇట్లానే బెదిరిస్తూ కూడా సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ప్రతి కాలనీలో కూడా మా గ్రామంలో కూడా ఒక ఆశా వర్కర్ ఉంది సార్. ఆమె 27 ఇయర్స్ నుంచి కూడా ఆమె కూడా అధ్యక్షురాలు పదవిని అనుభవిస్తూ ఆమె కూడా ఏం చేస్తుంది, వచ్చి సిగ్నేచర్స్ చేయడం,
ఆ? కొత్త వివోఏ కావాలని ప్రచారం చేయడం, అందరికీ మీరు ఎందుకు భయపడుతున్నారు, పెట్టండి సంతకాలని ఆమె మాట్లాడడం జరుగుతుంది సార్. ఆమె కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కదా నాలాగా. మరి నువ్వు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ మీరు కూడా రాజకీయంగా ఇట్లా చేయడం ఎంత మట్టికి సమంజసం? ఒక 7-8 గ్రూపులోళ్ళు సార్. ఈ వివో బాడీ ముగ్గురు, మాజీ అధ్యక్షురాలు కూసు సావిత్రి, కూసు భద్రయ్య, ఈ దండా నరేష్, పాతూరు రామారావు, గోపాలపు రాధాకృష్ణ, వీరు ఈ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నన్ను చాలా వేధిస్తున్నారు సార్. అది గుండ్రపల్లి బుడగజంగాల కాలనీ. గత 26 సంవత్సరాలుగా బేబీరానమ్మ మాకు సేవలు బాగానే అందించారు. వాళ్ళ కుటుంబ కలహాల వల్ల అన్ని సంఘాల మీద ఈ లొల్లని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మీటింగ్ సీఏ అనేది ఏర్పాటు చేసి మాకు ఎవరికి తెలియదు. అంటే ఈ 25 సంఘాలకు ఎవరికి తెలియకుండా వాళ్ళ 5 సంఘాల వరకే వాళ్ళు ఏర్పాటు చేసుకుని సీఏని నియమించడం జరిగింది. కానీ మాకు తెలియదు ఎవరికి. కాబట్టి మాకేంటంటే మాకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎట్లైనా బేబీరానమ్మ దుర్వినియోగం చేసిందని ఆమె నిరూపిస్తా అంటుంది. అంటే వివో బాడీ మీటింగ్ పెట్టమని అంటుంది మేడం, జనరల్ బాడీ మీటింగ్ పెట్టమని అంటుంది. బాడీ మీటింగ్ పెట్టకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఆ అమ్మ మీద తప్పుడు ఆరోపణలు చేశారు. అవి రుజువు చేయించాలి. రుజువు చేయించినాక కూడా మా కాలనీకి మా 10 సంఘాలు అంటే ఇంకా 25 సంఘాలు ఉన్నాయి, మేమే సీఏ, మేమే వివోగా మేమే చేస్తామని అనుకుంటున్నాం సార్. నా పేరు గీత. అయితే మేడం మీద ఇట్లా ఇల్లీగల్ ఇట్లా వస్తున్నాయి కదా ఫండ్స్ ఇవన్నీ చేసిందని, అవన్నీ మాకు తెలియదు. బట్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇంకొకటి ఏంటిదంటే వివోఏగా ఒక ఆమెని ఎన్నిక చేసుకున్నారంట, వాళ్ళే లోకల్గా వాళ్ళే ఎన్నిక చేసుకున్నారంట. దాంట్లో మాది ఏంటిదంటే మేము కూడా లోకల్ పీపుల్స్ ఉమెన్ చాలా మంది ఉన్నాం, ఎంప్లాయ్మెంట్ లేక చాలా సఫర్ అవుతున్నాము. మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. అసలు మాలో నుండి కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా వివోఏగా. వాళ్ళే తీసుకొని వాళ్ళే వేసుకుంటే ఎలా? మాకు కూడా కొంచెం స్త్రీలకు ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని మేము ఇక్కడ దాకా వచ్చినాం. అలాగే మేడం మీద ఏమన్నా ఫండ్స్ ఇవన్నీ చేసిందన్నారు కదా, అవి కూడా ప్రూఫ్ చేయాలి. అలాగే మాకు కూడా లోకల్లో ఉన్న ఉమెన్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని మేము కోరుకుంటున్నాం. మాధవి సార్, నేను తరుణి గ్రూప్ అధ్యక్షురాలిని సార్. గత 28 సంవత్సరాలుగా బేబక్క గారు మా గ్రామానికి, నల్లగుంటకి, జంగాల కాలనీకి సేవలు అందించింది సార్. గత ఈ 2 నెలల్లో సర్పంచిగా గెలిచిన వాళ్ళు ఒక పార్టీ పరంగా, వ్యక్తిగత రాజకీయ పరంగా ఇవాళ గత 28 సంవత్సరాలుగా లేనిది ఈ 2 నెలల్లోనే ఆమె నిధులు దుర్వినియోగం చేసింది అనేది ఒకటి క్రియేట్ చేశారు సార్. దాన్ని నిధులు దుర్వినియోగం చేసింది అనేది పేపర్లో ప్రకటన చేశారు సార్. ఆ పేపర్లో ప్రకటన చేసేటప్పుడు నిధులు దుర్వినియోగం చేసింది అన్నప్పుడు వాళ్ళు ఆడిటింగ్ పెట్టాలా, లెక్కలు తీయాలా, లెక్కల్లో ప్రాంప్ట్ ఉందా లేదా, లెక్కల్లో తేడా వస్తే దుర్వినియోగం చేసిందని చెప్పాలి సార్. అలా చెప్పకుండా నిధులు దుర్వినియోగం చేసిందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇదే గత సర్పంచి, ఉప సర్పంచి ఎన్నికల్లో గెలిచినాక వాళ్ళు గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఇదే వివోలోకి వచ్చి 34 సంఘాలు ఉన్నాయి. మా 34 సంఘాల్లో ఓన్లీ వివో బాడీ వరకే వాళ్ళ పార్టీకి అతీతంగా వాళ్ళు సన్మానాలు చేపించుకున్నారు సార్. ఆ సన్మానాలు చేపించుకున్న నాడు సర్పంచి, ఉప సర్పంచి మాకేం చెప్పారంటే, అమ్మ మీకు మీ 34 సంఘాలకి మేము ఎనీ టైం ఎప్పటికీ కూడా మీకు తోడు నీడగా ఉంటాం. మేము గెలిచినాము, మీతోని మేము సన్మానం చేపించుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మళ్ళీ మా సేవలు మీకు కొనసాగిస్తాం. ఈ 33 సంఘాలు కూడా ఎప్పటికీ కూడా మీకు ఏది కావాలన్నా మేము ఎనీ టైంలో మీ వెంట ఉండి మీకు నడిపిస్తాము. మేము హామీ ఇస్తున్నాం. దిగిపోయేటప్పుడు కూడా మీతో మేము సన్మానాలు చేపించుకొని దిగిపోతామని చెప్పింది సార్. గత గెలిచి 2 నెలలు కాకతలకి ఈ 33 సంఘాలని 420 మహిళలని యథావిధిగా చిల్లాబంధం చేసి పడేశారు సార్. దానికి మేము కోరుకునేది ఏంటంటే సార్, బేబక్క గారు 24 సంఘాలు ఆమెకి మద్దతుగా ఉన్నాయి సార్. వాళ్ళకి 10 సంఘాలు మద్దతుగా ఉన్నాయి. వాళ్ళు ఏది డిక్లేర్ చేసినా, పార్టీ పరంగా చేసినా, ఏది చేసినా కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్కి కానీ, ఎమ్మెల్యే దృష్టికి పోయినా, ఎక్కడికి పోయినా బేబీ రాణి దుర్వినియోగం చేసింది అంటున్నారు కాబట్టి ఒక ఆడిటింగ్ని పెట్టి లెక్కలు చేయమనండి. దాంట్లో దుర్వినియోగం జరిగినట్టుంటే దేనికంటే దానికి ఉంటాం సార్. కానీ ఇది పార్టీ పరంగా, ఇది మహిళలది సార్. మహిళలది ఇవాళ జిల్లా స్థాయిలో పోతుంది, రాష్ట్ర స్థాయిలో పోతుంది సార్. ఇవాళ వీళ్ళు సర్పంచ్గా గెలిచి మహిళలందరినీ కూడా ఇక్కడికి చిన్నాభిన్నం చేస్తున్నారు. కాబట్టి మేము దయచేసి కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఏదైనా చెయ్యదలుచుకుంటే ఆడిటింగ్ లెక్కలు చూపియండి. బేబీ రాణి గారు దుర్వినియోగం చేసిందంటే దానికి మహిళలందరం బాధ్యత. మా బేబీ రాణి గారికి 24 సంఘాలు మద్దతు ఉన్నాయి సార్. వాళ్ళు కనుక వాళ్ళకి 10 సంఘాలు మద్దతు ఉన్నాయి. 10 సంఘాలు వాళ్ళని వేరు చేసుకోమనండి. మా 24 సంఘాలు ఆల్రెడీ మొన్న మేము స్టేట్మెంట్ సంఘంలో ఇచ్చొచ్చాము సార్. హన్మకొండలో ఒకటి ఇచ్చొచ్చాము సార్. గ్రూప్ స్టాంపులు వేసి అందరం కూడా సంతకాలు పెట్టాము సార్. ఆమెకు 24 సంఘాలు మద్దతు ఉన్నాయి సార్.
ఇది మాత్రం ఎవరికి మేము ఎక్కడికైనా పోయి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా చేయొద్దు. ఎవరు కూడా ఈ మహిళా సంఘాలు సార్, ఒక ఎమ్మెల్యే పొలిటికల్ గా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు చేయొద్దు దయచేసి. ఇది మహిళలే చూసుకుంటారు. మహిళా సంఘాలు అన్నాక వివో ఆఫీస్ లో ఒక సీఐని ఎన్నుకోవాలి సార్. అట్లాంటిది వాళ్ళు పోయి గ్రామ పంచాయతీలో సర్పంచి ఉప సర్పంచి హయాంలో ఒక 5 సంఘాలు లీడర్లను పిలుచుకొని వాళ్ళు ఒక సీఐని ఎన్నుకున్నారు సార్. అది తప్పు. మేము పార్టీకి అతీతంగా వాళ్ళు చేసుకున్నారు. మేము ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి మేము ఎక్కడికైనా పోరాడతాం సార్. దయచేసి మేము కోరుకునేది ఏదంటే సార్, వాళ్ళు ఒక ఆమెను ఎన్నుకుంటున్నారు సార్, 34 సంఘాల మద్దతు తీసుకోవాలి కదా సార్. ఓ సీఐగా మేము ఎన్నుకుంటున్నాము, ఈ మద్దతు మీ అందరికీ ఓకేనా అవునా కాదా అనేది వాళ్ళు మమ్మల్ని అడగలేదు సార్. వాళ్ళు గ్రామ పంచాయతీలో ఎన్నుకున్నారు. అది తెల్లారి లేదు 3వ రోజు ప్రజలందరికీ ఈ సంఘాలందరికీ తెలిసింది సార్. దానికి మేము అందరం వ్యతిరేకించినాము. ఆల్రెడీ సంఘం పోయి డిఆర్డిఓ దాంట్లో మేము అప్లికేషన్ ఫిర్యాదు ఇచ్చొచ్చాం సార్. కాబట్టి దయచేసి కూడా మేము ఎక్కడికైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళు నిధులు దుర్వినియోగం చేశారని పేపర్ స్టేట్మెంట్ రాశారు. అది ఎక్కడ జరిగింది? నల్లగుంటలోనైనా, జంగాల కాలనీలో, ఊర్లో ప్రతి ఒక్క లీడర్ చదువుకున్నోళ్ళే. చదువుకున్నోళ్ళు ఎవ్వరూ లేరు సార్, అందరూ చదువుకున్నోళ్ళే. ఇక్కడ నిధులు ఎక్కడా దుర్వినియోగం జరగలేదు. ప్రతి లీడర్ ఇక్కడ చదువుకున్నోళ్ళే, అందరూ చదువు రానోళ్ళు ఎవరూ లేరు. కాబట్టి దయచేసి 28 సంవత్సరాలు బట్టి నిధులు దుర్వినియోగం లేదు, ఇప్పుడు ఈ 2 నెలల్లోనే వచ్చిందా? అదొక్కటి మాకు తేల్చండి సార్. దయచేసి ఎమ్మెల్యే గారు అయినా ఎవరైనా మీరు చూసి మాకు న్యాయం చేయండి. ఇక్కడ గ్రామైక్య సంఘం గ్రామైక్య సంఘంలో సభ్యురాల్ని ప్రతిభా సంఘ సభ్యురాల్ని. మా సంఘం నుంచే గొడవ స్టార్ట్ అయింది. బేబీ రాణికున్న అమ్మాయికి, గీత అనే అమ్మాయికి. అది ఆ గొడవ పెద్దగా అయిపోయింది. ఆ తర్వాత ఇందులో పొలిటీషియన్స్ ఆ గీత భర్త ఎంటర్ అయ్యాడు. దీన్ని అంతా కంపు చేసి ఆయన ఒక కక్ష ఏదైనా పెట్టుకున్నాడంటే మనసులో నుంచి తీసాడు. ఇప్పుడు లాస్ట్కి ఏమంటే ఆమెను ఎట్లయినా ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి ఆమెను తొలగించాలి అని ఒక పట్టుదలతోటి ఈ సంఘాలని అందరినీ పిలిచి నేను చెప్పిన అభ్యర్థికే మీరు వివోఏగా ఉంచుకోవాలని అందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ, ఎందుకంటే ఒక పదవి ఉంది కదా, ఆ పదవిని అడ్డు పెట్టుకొని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇంకొకటి మొన్న గ్రామ పంచాయతీలో ఆయన ఆధ్వర్యంలోనే ఒక 5 సంఘాలు 10 మంది సభ్యులతోటి ఏదో మొత్తానికైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేము వివోఏని ఎంచుకున్నామని చెప్పి బయటకు వచ్చి మిగతా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ సంతకాలు పెట్టమని 8-10 మంది వాళ్ళ ఆయనతోటి ఉండే వాళ్ళని జెంట్స్ని పెట్టుకొని వచ్చి ఒక 8-10 మంది ఇట్లా కాలనీలలోకి వచ్చి మీకు ఇల్లు రానివ్వము, మీకు పెన్షన్లు ఇవ్వము, ఆ రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి మా దగ్గర అట్లా చెప్పడం. ఇంకొకటి నా రిలేషన్ ఏంటంటే బేబీ రాణికి నేను చెల్లెల్ని, నేను ఏది చెప్పినా నడుస్తుందో లేదో నాకు తెలీదు, అది కరెక్టో కాదనుకుంటారు. కానీ ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఇట్లా కాలనీలోకి అటు ఇటు వస్తే మా వెనక ఒక కోవర్టును పెట్టి ఫోటోలు వీడియో తీసి మా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాడు. ఆయన దగ్గర ప్రతిదీ ఫోన్ ఆన్ అయితే రికార్డు, ఎవరు మాట్లాడినా రికార్డ్స్ 10 ఏళ్ళే 5 ఏళ్ళే బయట పెట్టి అందరినీ భయపెట్టడం ఆయన నైజం, దండా నరేష్ నైజం. భార్య గొడవని రాజకీయాలలోకి తీసుకొచ్చాడు పొలిటీషియన్. మా సంఘాలకి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండొద్దు అసలు. కానీ డిఆర్డిఏ ఆఫీస్లో ఈ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి ఒక 20 సార్లు ఒక 12 మంది 10 మంది సభ్యులు వెనకేసుకొని 5 లేడీస్, మిగతా వాళ్ళంతా జెంట్స్ బేబీ రాణి తీసేయాలి డిఆర్డిఏలో. కావాలంటే మీరు కనీసం అక్కడ డిఆర్డిఏలో సీసీ ఫుటేజ్ అయినా చూడొచ్చు, అక్కడికి వచ్చిన ఫోన్ కాల్స్ అయినా చూడొచ్చు. ఆమెకి ఎంత ప్రెజర్ అంటే మానసికంగా ఆమెను బాగా చాలా వేధిస్తున్నాడు. ఆమె ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఇప్పటికి కూడా ఆయన పట్టుదల ఏంటంటే ఆమెను తీసేయాలని ఆయన పట్టుదల. కానీ ఇన్ని సంఘాల వల్ల ఆమె 25 ఏళ్ళు 26 ఏళ్ల నుంచి సంఘాల కృషి చేస్తుంది. ఆ సంఘాల సభ్యులు తీర్మానం చేస్తే ఆమె తొలగిపోద్ది. ఆ గ్రామ పంచాయతీలో జరిగిన మీటింగ్లో కూడా వివోఏ అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నారు. వాళ్లకు 5 సంవత్సరాలు దాటితే ఎట్లాంటి రైట్స్ లేవు. వాళ్ళు మీటింగులు పెట్టడానికి కానీ తీసేయడానికి కానీ. వాళ్ళ పదవి కాలం 2-3 సంవత్సరాలే, కానీ 5 సంవత్సరాల నుంచి వాళ్ళే వివో బాడీగా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో చేశాడు. అది ఎట్లా చెల్లదు. వాళ్ళ సమక్షంలో చేసింది. వాళ్ళకి ఇప్పుడు అధ్యక్ష కార్యదర్శి పదవుల్లో ఉండే అర్హత లేదు. మళ్ళీ ఈసీ మెంబర్లు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళకి మాత్రమే, మెజార్టీ పీపుల్ ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ పదవిలో ఉండే అర్హత ఉంది. ఆ వివో బాడీని కూడా తన అందుబాటులో ఉంచుకొని, తన దగ్గరలో ఉంచుకొని, వాళ్ళ పార్టీ వాళ్ళని, వాళ్ళ రాజకీయాలకు దగ్గరున్న వాళ్ళని వారందరూ కలిసి బేబీ రాణి మీద ఒక కుట్ర పన్నుతున్నారు. మీరు న్యాయం చేస్తారని మాకు ఒక నమ్మకం. నమస్కారం అండి. నేను ప్రతిభా సంఘం సభ్యురాల్ని. ప్రస్తుతం ఒక నెల మించాలి కార్యదర్శిగా పనిచేస్తున్నానండి. అయితే
గొడవ జరిగింది మా సంఘం నుంచిలేనండి. కంప్లైంట్లు పోయింది, పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్లు పోవటం, మా బేబీ రాణి గారి మీద అభియోగం జరిగింది మా సంఘం నుంచే జరిగినాయండి. మా సంఘంలో గీత అనే అమ్మాయి మా సంఘంలో ఒక సభ్యురాలు, మా ప్రతిభ సంఘంలో సభ్యురాలండి. అయితే ఆ రోజు గొడవలో ఆమె అన్నది సార్, నేను ఎట్లయినా నేను తీసేస్తా, మా వివో మేడంని తీసేస్తా అని బెదిరించింది సార్. బెదిరించింది ఆమె అన్నట్టే చేసింది సార్. అన్నట్టే చేసి నిరూపించుకుంది. నేను తీసేస్తా అన్నది సార్. ఆమె అన్నట్టే చేసింది సార్. ఆమె మాటలతోటే కాదు, చేతుల్లోనే చేసి చూపించింది సార్. రాజకీయ అండతోటి వాళ్ళ ఒకటి మెయిన్ పాయింట్ చెప్తాను సార్. ఆమె పర్సనల్ గొడవలే అని ఒప్పుకుంది సార్. సార్ ఎంక్వైరీకి వచ్చారు, ఐఓబి సార్లో ఎంక్వైరీకి వచ్చారు సార్. మీటింగ్ కూడా జరిగింది, మా కమ్యూనిటీ హాల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళందరి సమక్షాన ఆమె పర్సనల్ గొడవలని ఆమె ఒప్పుకుంది సార్. ఒప్పుకున్నాక సార్లు అన్నారు, ఆమెపై ఆరోపించిన నేరాలన్నీ మీరు గ్రూపుల మీద చేసే అభయాండాలన్నీ ఆమె మీద మీరు పర్సనల్గా ఎట్లా తీసుకొస్తారమ్మా? మీ పర్సనల్ గొడవలు పెట్టుకొని ఇన్ని సంఘాలని, ఇంతమంది మహిళలని, 450 సభ్యులని అంతా చిన్న భిన్నం చేసేస్తాం అన్నట్టు చేశారు సార్. వాళ్ళు పర్సనల్ గొడవలు వేశారు ఆమె మీద, కక్ష పెంచుకొని పర్సనల్గానే సార్. రాజకీయ అండ, అందుట్లో వీళ్ళకి రాజకీయ అండ ఒకటి బాగా ఉన్నది సార్. వాళ్ళకి సపోర్టింగ్ ఉన్నది. ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళ అండ చూసుకొని ఆమెను బాగా బెదిరిస్తున్నారు. ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, ఆమెను బెదిరించడం, ఆమెని చిత్రహింసలకు గురి చేస్తున్నారు సార్ ఈ 3 నెలల నుంచి. మేము కోరుకునేది ఏంటంటే సార్, మేము న్యాయమే కోరుకుంటాం సార్. ఏంటంటే ఆ మీద అభియోగించినవి అన్ని ఏవైతే ఉన్నాయో అవి నిరూపించాలి. నిరూపించేదాకా మేము మాత్రం ఎవ్వరము ఎంత దూరమైన వెళ్తాము. కొత్త వివోని మేము ఒప్పుకోము. ఎందుకంటే మేము 34 సంఘాలు ఉన్నాము, అధ్యక్షురాళ్ళం ఉన్నాము. మాకు తెలియకుండా వాళ్ళకే 4 కూర్చొని ఏదో గ్రామ పంచాయతీలో కూర్చొని వాళ్ళు నిర్మించుకుంటే సరిపోతుంది సార్. మేము ఒప్పుకోవాలి కదా సార్. మా ఒప్పందం లేదా అంటే మేము మనికిరామా? మేము మహిళలమే కదా. మేము గ్రూప్లో ఉన్న మహిళలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా చేసుకుంటారు సార్? వాళ్ళు ఎట్లా నిర్ణయించుకుంటారు? 34 సంఘాల సభ్యులు 450 మంది సభ్యులు ఉన్నాం మేము 34 సంఘాలలో. ఈ కనీసం అధ్యక్షురాళ్ళకు కూడా 34 అధ్యక్షురాలు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. మరి నేను కార్యదర్శిని సార్ మాకు సంఘంలో, మరి నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదా సార్. ఇవ్వకుండా ఏదో 4 కూర్చొని వాళ్ళకి సపోర్టింగ్ చేసేటోళ్ళతో మాట్లాడుకొని ఆ 10 సంతకాలు పెట్టుకుంటే ఎట్లా చెల్లుతుంది సార్? చెల్లదు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలా, ఆమెపై ఏవైతే అభియోగాలన్నీ ఉన్నాయో అవి నిరూపించాలా, సాక్ష్యాలతో సహా నిరూపించినాకనే, ఆ నిరూపణ అయినాకనే కొత్త వివోని మేమే ఎన్నుకుంటాం. మేమే ఎన్నుకుంటాం. మా 450 మంది సభ్యులు అందరం కలిసి కూర్చొని కొత్త వివోని మేము ఎన్నుకుంటాం సార్. వాళ్ళు 4 కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు ఎన్నుకుంటాం అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? దయచేసి మాకు మేము కోరుకునేది ఒకటే, మా వివో గారికి ఏవైతే అన్యాయం జరిగిందో దానికి ఆమె చేసిన ఆరోపణలు, ఆమెపై జరిగిన ఆరోపణలు ఏవైతున్నాయో 5 సాక్ష్యాలతో నిరూపించేదాకా మేమైతే ఎక్కడికైనా ఎంత దూరమైన వెళ్ళిపోతాం. దయచేసి మాకు అందరూ సహకరించారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.